నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి సైదాపూర్ మండలంలో కలెక్టర్ పమేలా సత్పతి చిగురు మామిడిలో కొండ చిలువ కలకలం యాక్టివా వాహన ఇంజన్లోకి దూరిన వైనం కరీంనగర్ కలెక్టరేట్ మోడల్ ఇందిరమ్మ ఇల్లు కొలతలు తప్పనిసరిగా పాటించాలంటూ ప్రభుత్వం షరతు బాల భక్తాంజనేయ ఆలయంలో అన్నప్రసాదం 16వ రోజుకు చేరిన హనుమాన్ దీక్షాపరుల పూజలు ఇక వార్తల వివరాలు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లో భాగంగా పైలెటు మండలం సైదాపూర్లోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. సైదాపూర్ మండలంలోని సైదాపూర్ వెన్నంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు. రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి పలు సూచనలు సలహాలు అందజేశారు. భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తులు స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు తహసీల్దార్లు కనకయ్య, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఓ కొండ చిలువ కలకలం రేపింది. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన యాక్టివా స్కూటీ వాహన ఇంజన్లోకి దూరింది. ఇందుర్తి గ్రామానికి చెందిన మంతెన శ్రీకాంత్ అనే యువకుడు గమనించి యాక్టివా బైక్ కింద ఉన్న పామును దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి బయటకు తీశాడు. ద్విచక్ర వాహన యజమాని ఊపిరి పీల్చుకున్నారు. కొండ చిలువలను పక్కనే ఉన్న పొదల్లోకి వదిలేశారు. ఎంతో శ్రమించి పాము బయటకు తీసిన శ్రీకాంత్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ రైడ్ పట్టుకుని లాడు గిరంగా ఓ పెద్ద మనిషి ఆనంగా రాదే ఇట్రా నువ్వు ఇట్రా స్కూల్ రైడ్ పట్టుకుని ఇట్రా లాడు అట్లా లాడుగా లాడు ఏదే ఓహో గిల్లు ఉండదు ఏ మంచిగా ఉండదు అది మా కొండసిలో పిల్లది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల కోసం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇల్లు లేక గూడు లేక ఇబ్బంది పడుతున్న పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని తీసుకువచ్చింది. పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు అందించనుంది. కరీంనగర్ కలెక్టరేట్లో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని కలెక్టరేట్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ నిర్మించారు.
లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఇంటి నమూనాను రూపొందించారు. ఇల్లు లేని వారు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఇందులో భాగంగా 60 గజాల స్థలంలో 400 చదరపు మీటర్ల స్లాబ్ ఏరియాతో ఒక కిచెన్, హాల్, సింగిల్ బెడ్రూమ్లను నిర్మించింది. బెడ్రూమ్ పొడవు 10.5, వెడల్పు 12.5గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లను కడుతున్నారు. ఇల్లు లేని వారి వద్ద నుండి అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అర్హులైన స్థలం ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలను రూపొందించారు. అర్హులైన వారంతా ఇవే కొలతలతో ఇంటిని నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ మాలాధారుల భిక్ష 16వ రోజుకు చేరింది. కరీంనగర్లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ ఆలయంలో ప్రతిరోజు స్వాములకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఆలయ ఆవరణలో ఉదయం డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు బాదం పాలతో పాటు పండ్లు అందజేశారు. మధ్యాహ్నం చేపట్టిన అన్నప్రసాద వితరణకు యముండ్ల మల్లేశం రజిత దంపతులు, కూతురు హారిక, కుమార్ల హరికృష్ణ, విష్ణువర్ధన్, విష్ణు గ్రానైట్ అండ్ మార్బుల్ వారు అన్నదాతగా వ్యవహరించారు. నేతిగుంట మనోజ్, సాహితీ దంపతులు స్వీట్లు అందించారు. పెద్ద హనుమాన్ జయంతి వరకు కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దాతలందరిపైన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని డి సంపత్ అన్నారు. వారి సహాయ సహకారాలతో ప్రతిరోజు భిక్షా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రతిరోజు 80 నుండి 100 మంది స్వాములు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చింతల రమేష్, హనుమాన్ స్వాములు, జాతరకొండ శ్రీనివాస్, కచ్చు రవికుమార్, కుంట రవి, వెంగళ శ్రీనివాస్, జి భాను, పెద్ది గట్టయ్య, అన్నం శ్రీనివాస్, మడ్లపల్లి మల్లేశం, సతీష్, దాసరి భూమరావు, మహిళా సేవకులు పాల్గొన్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఈరోజు అన్నదాతలు యమున్ల మల్లేశం, వారి ధర్మపత్ని రజిత, కూతురు హారిక, కుమారుడు హరికృష్ణ, విష్ణువర్ధన్, వీళ్ళ వ్యాపారం విష్ణు గ్రానైట్స్ అండ్ మార్బుల్స్. వీరు మా ఇక్కడ మాజీ కార్పొరేటర్ కచ్చు రవి గారి మిత్రుడు. కచ్చు రవి గారు ఈ అన్నదానానికి వాళ్ళ మిత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. అలాగే మాకు రెగ్యులర్గా కూరగాయలు 10వ తారీఖు నుంచి ఈ నెల 22 వరకు మాకు రెగ్యులర్గా అంటే ప్రతిదినం మన జయపాల్ రెడ్డి గారు, కొత్త జయపాల్ రెడ్డి గారు, వారి కుటుంబం మాకు రెగ్యులర్గా కూరగాయలు అందిస్తున్నారు. మరియు ఈరోజు ఏంటంటే ఇంకోటి మాకు స్వీట్ దాత పసులేటి గోత్రం నేతిగుంట మనోజ్ గారు, వారి ధర్మపత్ని సాహితీ గారు, వీరందరిపైన ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఈ హనుమాన్ స్వాముల తరఫున కోరుకుంటున్నాను. ఏంటంటే ఇది మే 1 నుండి ఈరోజు 16వ తారీఖు వరకు మా స్వతగా మరియు దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇక ముందు కూడా
మిగిలిన దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఈ 150-180 మంది హనుమాన్ స్వాములకు భిక్ష ఎవరన్నా ఏర్పాటు చేస్తామంటే మాకు దాతలుగా సహకరించండి. ఆ ఆంజనేయ స్వామి కృప కటాక్షాలు పొందండి. కరీంనగర్లోని కళాభారతిలో కొనసాగిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ముగిశాయి. భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, టీవీ చలనచిత్ర నాటకరంగ అభివృద్ధి సంస్థ సంయుక్త సౌజన్యంతో మన సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ముగింపు కార్యక్రమానికి పొన్నం రవిచంద్ర, నారదాసు లక్ష్మణరావు, ఆరేపల్లి మోహన్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళాభారతి వేదికగా గుర్తింపు పొంది దేశ విదేశాల్లో కళాకారులు రాణించారని నారదాసు లక్ష్మణరావు, ఆరేపల్లి మోహన్ అన్నారు. కవులు, గాయకులు, కళాకారులకు గౌరవం ఉన్న చోట అన్ని శుభాలు కలుగుతాయని చెప్పారు. కలెక్టర్ చొరవతో కళాభారతి ఆధునీకరణ చేపట్టడం అభినందనీయమని సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర అన్నారు. ప్రదర్శన ఏర్పాటు చేసిన రొడ్డ యాదగిరిని అభినందించారు. అనంతరం షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ద్రోణాచారి, సౌగాని కొమరయ్య, జి కృపాదానం సంస్థ ప్రధాన కార్యదర్శి అగస్టిన్, సభ్యురాలు సూర్యశ్రీ పాల్గొన్నారు. 1983లో పూర్వశ్రీ కళా స్రవంతి అనే సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారానే నేను ఈ స్థాయికి ఈ కళలలో కానీ సినిమా రంగంలో రాయడానికి కారణమైన వేదిక ఇది. ఈ వేదికకి ఎప్పుడు రుణపడి ఉందాం. మళ్ళీ మనం దీన్ని పునరుద్ధరించి దీన్ని మనకు అందుబాటులోకి తెచ్చారు. ఏ హాల్లో పెట్టిన ఇంత జనం ఉండరు. ఇక్కడ ఇంకా దీన్ని ఏసీ తోటి ఇదంతా ఆధునికంగా నిర్మించాల్సి ఉంది. ఈ కళాభారతి కళాకారు బస్ స్టాండ్ ఎదురుగా ఉండడం ఒక కారణం. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇన్ని రోజులు ఒక వేదిక లేకుండా పోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మన సమైక్యత కల్చరల్ అకాడమీ 28వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ నాటకరంగ అభివృద్ధి సంస్థ మరియు తెలంగాణ భాషా సంస్కృత సంస్థ సౌజన్యంతో కరీంనగర్లో 3 రోజుల పాటు పౌరాణిక నాటక ప్రదర్శన జరుగుతున్నాయి. మొదటి రోజు మాయాబజార్ వేయడం జరిగింది. రెండవ రోజు బాలనాగమ్మ, ఈరోజు షిరిడి సాయిబాబా మహత్యం నాటకం వేస్తున్నాం. అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి కళాకారులను ఆశీర్వదించవలసిన కోర్సు. ధన్యవాదాలు తెలుపుకున్నాను. జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణ అధికారులతో కలిసి కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పిహెచ్సి సెంటర్ హాజరు పట్టికను, అవుట్ పేషెంట్ రిజిస్టర్ను, ఎన్సీడీ సంబంధించి అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన రోగుల వివరాలను పరిశీలించారు. ప్రతి సంవత్సరం మే 16న జరుపుకునే ప్రపంచ డెంగ్యూ వ్యాధి దినాన్ని జరుపుకుంటామని చెప్పారు. ఇన్ఫెక్టెడ్ ఆడ ఎడిస్ ఈజిప్టు దోమ కాటుతో ఈ డెంగ్యూ వ్యాప్తి చెందుతుందన్నారు. దోమల వృద్ధి చెందు స్థలాలను తరచుగా తనిఖీ చేయడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. సమాజం యొక్క బాధ్యతను హైలైట్ చేసి దోమల వల్ల సంభవించే వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మల్లికార్జున స్వామి ఆలయంలో మండలంలోని అన్ని గ్రామాల హనుమాన్ మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది హనుమాన్ మాలధారులు భక్తులు హాజరై భోజనాలు చేశారు. హనుమాన్ దీక్షాపరులు భక్తులు చేపట్టిన భజనలు, రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అన్నదాత సుఖీభవ వాని హనుమాన్ మాలధారులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డిని దీవించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
అన్నదాత సుఖీభవన్ ఒక్కలు అంటలేదు స్వామి. అన్ని పెట్టుర్రి గతంలో నేరాలకు పాల్పడి పోలీసు రికార్డుల్లో హిస్టరీ షీటర్లుగా కొనసాగుతున్న నేర చరిత్రలు సత్ప్రవర్తనతో మెదలాలని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. క్షణికావేశాలకు లోనై అనాలోచిత విధానంతో నేరాలకు పాల్పడిన హిస్టరీ షీటర్లు సత్ప్రవర్తనతో మెదిలినట్లయితే వారి పేర్లను పోలీసు రికార్డుల నుండి తొలగిస్తామని చెప్పారు. రౌడీ షీటర్లు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని తమపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకు జీవనోపాధి కోసం మార్గాలను అన్వేషించాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేర చరిత్రలు మారాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగుతుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఇదే విధంగా తమ వంతు సహకారాన్ని కొనసాగిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ కానిస్టేబుల్స్, హిస్టరీ షీటర్లు పాల్గొన్నారు. కరీంనగర్లోని 58వ డివిజన్ జ్యోతినగర్లో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కమల హైట్స్ అపార్ట్మెంట్లో ప్రజలకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని సూచించారు. తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా కలిగే లాభాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గట్టు శ్రీనివాస్, జవాన్లు శ్రీనివాస్, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. మీరు వేరు చేసి మన ట్రైసైకిల్ కానీ, ఆటోస్ కానీ, మన ట్రాక్టర్స్ వేరు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మన కంపోస్ట్ యార్డ్కేమో కర్చెత్త కొచ్చెత్త డిఆర్సీ అంటే మన చెత్త దుకాణాలు సార్ వాళ్ళకి ఒక ఇన్కమ్ సార్. మీరు పడేసే చెత్త వాళ్ళకి ఇన్కమ్. సో మీరు అట్లా కూడా మీరు ఒక ఫ్యామిలీని మీరు సేవ్ చేసినట్లయితే దానివల్ల మీకేం నష్టం లేదు, ఎట్లయినా పోయేది. సో మీరు అలాని వేరు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, మనకి ఒక కంపెనీ కట్టాలి, మన బెనిఫిట్ కూడా ఉన్నాయి. సో అందు గురించి మీ అందరికీ అన్ని అపార్ట్మెంట్స్ కానీ అన్ని గలీలలో వాళ్ళ కూడా అవగాహన పెడుతుంది సార్. సో మేము ఫ్యూచర్లో అంటే రాకుండా బంద్ చేస్తాం సార్ కలెక్షన్. అంటే కల్చర్ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకు మేము ఆపేస్తాం కలెక్షన్. ఇప్పుడు ఫస్ట్ ఏంటి సార్ అంటే ఏదైనా మనం ఒక యాక్షన్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఐడియా ఇవ్వాలి, ఫస్ట్ మనం అందరికీ చెప్పడం చేయాలి. అట్లా వేయడం వల్ల పబ్లిక్ జరుగుగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో మేము అది ఆలోచన కూడా మాకు ఉన్నది. సో మీరందరూ సహకరించి మళ్ళీ దీంతో పాటు మీకు ఏంటంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మంచి అపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేస్తుంది. ఎవరైతే తడి వేరే ఇప్పుడు వేరే సెపరేట్ చేస్తున్నారో వాళ్ళని మన అప్రిషియేషన్ అవార్డ్స్ కూడా. సో ఏంటంటే మోటివేషన్ ఓన్లీ మనం ఫైన్స్ పెనాల్టీస్ అనేది ఇష్యూ కాదు సార్. అది ఆ పద్ధతి అనేది కాకుండా మనం ప్రజలతో మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. మీరందరూ మాకు సహకరిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా వాహనాల్లో గోవులను అనుమతి లేకుండా తరలించవద్దని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పకుండా గ్రామ పంచాయతీ నుండి అనుమతి తీసుకోవాలని, కబీలాలకు తరలించే పశువులకైతే వెటర్నరీ డాక్టర్ ధృవీకరించిన పత్రం తప్పనిసరిగా వాహనం వెంట ఉండాలని తెలిపారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా పశువులను వాహనాల్లో తరలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ఎవరు సొంత నిర్ణయం తీసుకుని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సదన్ కుమార్ కోరారు. రానున్న బక్రీద్ సందర్భంగా ఈ ఎవరైతే క్యాటిల్ బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులకు కొన్ని నియమాలు ఉన్నాయి, తప్పకుండా అవి పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని కోతలు తీసుకెళ్తారు, వాటికి డెఫినెట్గా అక్కడ ఎక్కడైతే వాళ్ళు కొన్నారో అక్కడ ఒక సర్టిఫికేట్, తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి
కంఫర్టబుల్ వెహికల్స్, ఆ తర్వాత అతి ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్తో సర్టిఫికేట్, ఇవి 3 ఉండాలి. ఎందుకంటే మేము చెక్ పోస్ట్ రన్ అవుతుంది, అక్కడ మేము చెక్ చేస్తే మాత్రం ఎలాంటి ఇరెగ్యులారిటీస్ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వెహికల్ కంఫర్టబుల్ లేకున్నా వారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మేము చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక 10 పట్టే దాంట్లో 20 పెడితే మాత్రం క్రుయాలిటీ ఆఫ్ ఎనిమల్స్ వస్తాయి. కొంతమంది వాళ్ళు మేము అవును సార్ మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మా మీద మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారన్నా కూడా మాకు డెఫినెట్ గా స్కోప్ ఉంది. ఎందుకంటే వెహికల్లో బట్టి మొత్తం అన్ని ఒక తక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీ పెట్టడం వల్ల కూడా క్రుయాలిటీ కిందకి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. డెఫినెట్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఎనీ ఆర్గనైజేషన్స్ ఈ క్యాటిల్స్ గురించి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే వాళ్ళు ఇంకెక్కడైనా డబ్ చేసిన విషయం కానీ తెలిస్తే తప్పకుండా ఓన్లీ పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. కానీ డైరెక్ట్ వాళ్ళు అక్కడికి వెళ్లి రైడ్ చేసి మళ్ళీ ఇంకా వేరే సమస్యకు దారి చేద్దని అందరికీ విన్నవిస్తున్నా. సో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసాదేవి ఆలయంలో హిందూ ఏకయాత్ర పోస్టర్లను విడుదల చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మే 22వ తేదీన కరీంనగర్లోని వైశ్య భవన్లో హిందూ ఏకయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు గన్నేరువరం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి హిందూ బంధువులు అధిక సంఖ్యలో తరలి రావాలని బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ పిలుపునిచ్చారు. కాసింపేటలోని మానసాదేవి ఆలయంలో హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. మండలంలోని 16 గ్రామాల హిందూ బంధువులందరూ శోభయాత్రలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర నాయకుడు సొల్లు అజయ్ వర్మ హాజరై హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానసాదేవి ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, విలాసాగరం రామచంద్రం, గుంటుక శంకర్, అటికం రామచంద్రం, బద్దం వెంకటరమణారెడ్డి, బండి తిరుపతి, కాంతాల రాజిరెడ్డి పాల్గొన్నారు. తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా నూతన భవనం కట్టాలని కోరారని చెప్పారు. ఇందుకు 15 కోట్లు ఎక్కడి నుండి తేవాలో తెలియలేదన్నారు. తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయని, మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారని చెప్పారు. ఒక్క నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, స్కూల్ కట్టించాలని కోరానని తెలిపారు. ఇటు వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి సురేఖ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పనులు చేయాలంటే అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని చెప్పారని తెలిపారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లను మొక్కాలంటూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ఇందులో ప్రధాని మోడీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. యావత్ భారతదేశ ప్రజలు ఇండియన్ ఆర్మీ ఆయన కాళ్లకు మొక్కాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है, उनके चरणों में पूरा देश नतमस्तक है। उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजाएं। प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है, उनके चरणों में पूरा देश नतमस्तक है। उन्होंने जो जवाब दिया है
उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजाएं। प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक और यशस्वी प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है। उनके चरणों में पूरा देश नतमस्तक है। उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा करके రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ ప్రైవేటు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి. మహేష్ కుమార్ గౌడ్ మరదలకి చెల్లికి పదవులు ఇచ్చారంటూ ఆరోపించారు. పార్టీలు మారినా వారికే పదవులు వస్తున్నాయన్నారు. తన చెల్లెళ్లకు మాత్రం పదవి దక్కడం లేదన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డిలకు గౌడులకు మాత్రమే పదవులు దక్కుతున్నాయని చెప్పారు. మొగుళ్ళు పనిచేస్తే పిల్లలకు పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనన్నారు. భార్యలమైన మేము పనిచేస్తున్నామని తమ భర్తలకు సైతం పదవులు ఇవ్వాలని కోరారు. రెడ్లకి గౌడ్లకి తప్ప ఎవరికి పదవులు రావట్లేదు అన్న మాట కూడా మీరు అనడం జరిగింది. ఎస్ కరెక్ట్. వీళ్ళు తీసుకొచ్చిండ్రు లిస్ట్ తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఎస్సీ లీడర్లు ఉన్నారు, ఎస్టీ లీడర్లు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు అక్క ఈ లిస్టు చూడక్క, అందరు అన్న ఇట్లా వేస్తే ఎట్లక్క సీఎం అన్న చెప్పాలి కదా, నువ్వు మాట్లాడవు ఎందుకు, నువ్వెందుకు. ఇక్కడనేమో అన్న గౌడ్లకి ఇస్తారు, అక్కడేమో రెడ్లకి ఇస్తారు, మరి మేము ఎక్కడ పోవాలక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. అసంతృప్తి ఉండదా? మరి వేరే వాళ్ళకి అందరికి ఇస్తే మరి మాకు అసంతృప్తి ఉండదా? మరి వీళ్ళు ఎవరో కూడా తెలియాలి కదా మాకు. హూ ఆర్ దే? వీ డోంట్ నో. వీఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొగుళ్ళు పనిచేస్తే పిల్లలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆయన పనిచేసిండంట గతంలో, ఈయన పేర్లు తీయదలుచుకోలేదు, వారికి ఇస్తే మేమందరం కూడా కొట్లాడాం ఆ రోజు మహేష్ అనేది. సరే భర్త పని చేసినందుకు భార్యకి ఇస్తే మరి భార్యలు పని చేస్తారు, మా భర్తలకి. ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు, అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళినా, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే, అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ అని. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు. అన్న మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే, నా లేదు సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది, వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. సైదాపూర్ మండలంలో కలెక్టర్ పమేలా సత్పతి. చిగురు మామిడిలో కొండ చిలువ కలకలం. యాక్టివా వాహన ఇంజన్లోకి దూరిన వైనం. కరీంనగర్ కలెక్టరేట్ మోడల్ ఇందిరమ్మ ఇల్లు. కొలతలు తప్పనిసరిగా పాటించాలంటూ ప్రభుత్వం షరతు. బాల భక్తాంజనేయ ఆలయంలో అన్నప్రసాదం. 16వ రోజుకు చేరిన హనుమాన్ దీక్షాపరుల పూజలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.